అందరికీ వందనాలండి. యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మన హిందూ సోదరుడు మన కరుణాకర్, లలిత్ కుమార్, రాధా మనోహర్ దాస్ ముగ్గురు కొన్ని కామెంట్స్ చేశారండి. బాగా బాధ కలిగించింది, క్రైస్తవులందరికీ బాధ కలిగించింది. ఫస్ట్ది ఏంటంటే అండి, బలవంతపు మత మార్పిళ్ళు అన్నాడండి మన హిందూ సోదరులు. బలవంతం మత మార్పులు మరి మేము ఎక్కడ చేస్తాం అనేది చూడాలి. స్వార్థ చేస్తున్నాము, వెళ్తున్నాము, పత్రిక పాంప్లెట్ ఇస్తున్నాము, మీకు ఇష్టం ఉంటే తీసుకోండి, లేకపోతే లేదు. బలవంతంగా ఏం చేయట్లేదు. తీసుకోండి, మీరు మారండి, మీరు క్రైస్తవ మతం తీసుకోవాలి, బాప్తిజం తీసుకోవాలి, మీరు చర్చికి రావాలి మేము చెప్పామా? లేదే, మీ ఇష్టం. అది చెప్పమని మా యేసుప్రభు మా బైబిల్ చెప్పింది, మేము చెప్తున్నాం. మీరు యాక్సెప్ట్ చేస్తారా చేయరనేది మీ ఇష్టం. బలవంతం మత మార్పు అనేది జరగదు ఎక్కడ. బలవంతం మత మార్పిడి చేసి ఉంటే మరి ఇప్పుడు వీళ్ళు మన అనిల్ కుమార్ ఉన్నాడండి, వైఎస్ షర్మిలారెడ్డి భర్త అయిన అనిల్ కుమార్, ఆయన బ్రాహ్మిన్. మరి ఆయన బలవంతం మత మార్పిడి చేసాం ఆయనకి ఆయన వచ్చారా చెప్పండి? అలాగే ఆర్కే మూర్తి గారు బ్రాహ్మిన్, ఆయన మీ బలవంతం మత మార్పిడి చేసామా? లేదే. వాళ్ళు స్వతహాగా వాళ్ళు మనసు మార్చుకొని వచ్చారు. వాళ్ళు మతం అనేది మనసుకు సంబంధించింది, మతం మార్చుకొని వచ్చారు. అలాగే సతీష్ కుమార్ గారు కలవరి టెంపుల్, రేవంత్ రెడ్డికి అపార్ట్మెంట్లో కలిసే వ్యక్తి ఎవరు ఉన్నారంటే ఆయన సతీష్ కుమార్ గారు కలవరి టెంపుల్. మరి ఆయన కాపు కమ్యూనిటీ, ఆయన మరి డైరెక్ట్గా బలవంతం మత మార్పు చేయలే. ఆయన మామూలుగానే వచ్చాడు, దేవుళ్ళలోకి వచ్చాడు, 2 లక్షల మందికి స్వార్థ ప్రకటిస్తున్నాడు. కనుక బలవంతపు మత మార్పిడి అనేది శుద్ధ తప్పు. బలవంతంగా ఎవ్వరు మార్చలేరండి. ఈ మన అమ్మని కాదు, ఈ అమ్మ మన అమ్మ అంటే ఎవరు ఒప్పుకుంటారా? ఒప్పుకోరు. మన అమ్మ మన అమ్మే. పక్క అమ్మను కూడా అమ్మలా చూస్తాం అంతే. అంతేగాని మా అమ్మ కాదు ఈ అమ్మ అనేసి ఎక్కడా చెప్పము. అది గుర్తుపెట్టుకోండి. ఇంకోటి వచ్చి మన రాధా మనోహర్ దాస్ గారు, మన కరుణాకర్ గారు, లలిత్ కుమార్ గారు ఇంకో విషయం అన్నారు. మదర్ తెరీసా అనే ఆవిడ ఇండియాకి రావడం కారణం మత మార్పిడి చేయడానికే ఈ సేవ అనేది అడ్డు పెట్టుకుని వచ్చిందనేసి బాగా రాంగ్ స్టేట్మెంట్ ఇచ్చాడు. ఖచ్చితంగా అది ముమ్మాటికి శుద్ధ తప్పు. హాఫ్ నాలెడ్జ్ మాట్లాయి. హాఫ్ నాలెడ్జ్ అంటే కొద్దిగా తెలుసు తెలియని వాళ్ళు మాట్లాడే మాట్లాయి, పూర్తిగా తెలుసుకొని మాట్లాడు. మరి కుష్ఠ రోగుల్ని చేతులు మొత్తం కులిపోయిన వాళ్ళు డైరెక్ట్ చేత్తో పట్టుకొని క్లీన్ చేసి చేసిన గొప్ప సేవ ఉంది. ఆమె సేవ ఎవ్వరు చేయలేరు. ముసలి స్నానాలు చేయించి కుష్ఠ రోగులకి పుండ్లు మందు రాసి అసలు ఎవరినైనా ముట్టుకుంది. ఒక దళితుడి కాడి నుంచి పెద్ద క్యాస్ట్ వరకు అందరికీ ఆమె సేవ చేసింది. మరి ఆమెను పట్టుకొని మీరు పెద్ద మదర్ తెరీసా గారిని అమ్మ అంటాం. మదర్ తెరీసాని పెట్టుకొని మీరు అలాగ మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ చెప్పండి? మత మార్పిడి చేయడానికి సేవలు అడ్డు పెట్టుకుందన్నారు. సరే, మరి ఆమె ఏదో వేరే దేశం నుంచి వచ్చింది, మరి మన ఇండియా వాళ్ళు చేయొచ్చు కదా. ఆమెకు ఎందుకు ఇచ్చారు అంత క్రెడిబిలిటీ? మీరే చేయొచ్చుగా. మన ఇండియాలోనే కొంత పెద్ద వాళ్ళు ఉన్నారు, వాళ్ళతో చేయొచ్చు కదా సేవ. కుష్ఠరోగుల దగ్గరికి, దళితుల దగ్గరికి వెళ్ళొచ్చుగా. అసలు దళితులు ఆ బావిలో నీళ్ళే తాగనివ్వలేదు. రోడ్ల మీద తాటాకులు కట్టుకుని వెళ్ళాల్సి వచ్చింది. ఫింగర్ ప్రింట్స్ పడతాయి అని, ఫుట్ ప్రింట్స్. అంత దౌర్భాగ్య పరిస్థితి మనది. అలా చూశారు ఇక్కడ శూద్రులు కానీ దళితులు కానీ. మరి ఎలా మీరు చెప్తున్నారు మదర్ తెరీసా సేవ కాదు, ఆమె మత మార్పిడి చేయడానికి వచ్చిందని? ఆమె మత మార్పిడి చేయలే. ఆమె తీసుకున్న మతం ఆమెతో సేవ చేయించింది. ఆ మతం క్రైస్తవ మతం చూసావా? క్రైస్తవ మతం అంటే సేవ, ఎదుటి వాళ్ళని మనిషిగా చూడటం, ఎదుటి వాళ్ళని ప్రేమించడం, ఎదుటి వాళ్ళకి ఆపదలు ఉంటే ఆదుకోవడం, ఇవన్నీ క్రైస్తవులకే. హిందువులు కూడా వస్తాయి, క్రైస్తవులకి ఎక్కువ ఉంటుంది. మా బైబిల్ చెప్పేది అది. ఎదుటి వారిని దూషించమని ఎక్కడైనా చెప్పిందని, ఎవరిని దూషిస్తున్నారని ఒక బూతులు ఆడతారని క్రైస్తవులు ఎక్కడైనా? ఎంత తక్కువ బూతులు, తక్కువ. చాలామంది మాట్లాడరు అసలు. పాస్టర్లు బూతులు ఆడటం చూసారా? అది ఇప్పుడు రాధా మనోహర్ దాస్ మనం చేస్తున్నాడు. ఆయన రాధా మనోహర్ దాస్ ఎన్ని బూతులు తిడతాడండి? ఒక పక్క భగవద్గీత రామాయణం చదువుతాడు, బూతులు తిడతాడు. ఏ పాస్టర్ని చూపించండి, బైబిల్ చదువుతూ వాక్యం చేస్తూ బూతులు తిట్టే పాస్టర్ని చూపించండి. బూతులు తిట్టరండి, ఎదుటి వాళ్ళని గౌరవిస్తారు. మా బైబిల్ కానీ, మా క్రైస్తవం కానీ, మా యేసుక్రీస్తు కానీ మాకు చెప్పిందంటే ఎదుటి వాళ్ళని గౌరవించాలి, ఎదుటి వాళ్ళని తిట్టకూడదని. మరి మీ దగ్గర మరి రాధా మనోహర్ దాస్ కానీ, కరుణాకర్ గారు, లలిత్ కుమార్ ఎలా తిడతారండి? రాధా మనోహర్ దాస్ గారు నేను లైవ్లో ఒక మాట అన్నాడండి, చాలా బాధేసింది. భయంకరమైన మాట. అది ఎంత భయంకరమైన మాట అంటే అది పెడతా, వీడియో చూడండి. మలేషియా వెళ్ళినప్పుడు ఆ పుస్తకం ముడి తుడుచుకునే పుస్తకం అన్నాడు. ఎంత భయంకరం అండి. పక్క మతాలను, పక్క గ్రంథాలు అలా అనొచ్చా? నీ వయసు ఏంటి, నువ్వేంటి? రాధా మనోహర్ దాస్ మేమేనంటే మళ్ళీ ఏమో మీకు పొడుచుకొచ్చేస్తాయే. మేము నమ్ముకునే గ్రంథాన్ని నువ్వు ఎంత చులకరంగా మాట్లాడావు, ఎంత తప్పది.
తుడుచుకునే పుస్తకమా? నువ్వు ఆ తుడుచుకునే పుస్తకం అనగా నా లైవ్లో ఉన్నాడు ఇంకోటి ఏమంటున్నాడు వాడు, పలసగా ఉంటాయిగా పేపర్లు ఒకటి సరిపోయిందా అంటున్నాడు. అది ఎంత దౌర్భాగ్యం, అంత దుర్మార్గం. మీ దేవుళ్ళని మెచ్చుతారా? అది మీరు చెప్పి మీరు ఈ మాటని మీరైనా మీ దేవుళ్ళని ఒప్పుకుంటారా? పక్క గ్రంథాల పేపర్లు అలా అనడం ఎంత దరిద్రం అది. ఉంటుంది, ఒకనొక రోజు వచ్చిద్ది, అనుభవిస్తారు, తప్పక అనుభవిస్తారు. చెప్తున్నా కదా, పక్క గ్రంథాలను పక్క వాళ్ళని గౌరవించాలి. మన మతాన్ని మనం ఆచరిస్తూ పక్క మతాలని గౌరవించాలి. అది నేర్చుకోండి. ఎలా పడితే అలా మాట్లాడడం వల్ల సమస్యలు పెరుగుతాయి. భారతదేశం అంటే హిందూ, ముస్లిం, క్రిస్టియన్ అందరూ సమానంగా, అందరూ సమాంతరంగా ఉండాలి, హ్యాపీగా ఉండాలి, అన్నదమ్ముల్లా ప్రేమించుకోవాలి, ఒకళ్ళొకరికి ఆపదలు వస్తే ఆదుకోవాలి. అది మానవత్వం. మతం మానవత్వం. మన మతం ఏం చెప్పింది? ఎదుటిని ప్రేమించమని చెప్పింది. తిట్టమని, గొడవ పడమని, దూషించమని, వెలివేయమని, ఊరి చివర పడేయమని చెప్పిందా? మత మార్పిడి, బలవంత మత మార్పిడి అనేది మాట అనకూడదు, తప్పది. మేము వెళ్తున్నాం, ఇస్తున్నాం, తీసుకున్నది బాగానేయండి, అంతే. దానికి పెద్దగా మీరు ఇష్యూ చేసేసి బలవంతంగా ఎవడో బలవంతంగా మార్పిస్తాడండి? ఎవడో ఈ రోజుల్లో నువ్వు రారా నాతో పాటు రమ్మంటే నేను ఊడు రాడు, బయటికి వెళ్దాం రారంటే రారు. ఎవడ పనులు అడుగుంటాయి. అంత తేలిగ్గా సింపుల్గా మారిపోతారు మతాలు. అంతా రాంగ్. అది కరుణాకర్ గారు, రాధా మనోహర్ దాస్ గారు, అలాగే లలిత్ కుమార్ గారు, మీ ముగ్గురు కొద్దిగా జ్ఞానంతో మాట్లాడండి. ఎదుటి వాళ్ళని గౌరవించండి, ఎదుటి వాళ్ళని ప్రేమించండి, ఎదుటివారి గ్రంథాలను గౌరవించండి. దయచేసి మాకు మనోభావాలు ఉంటాయి, మేము బైబిల్ చదువుకుని ప్రార్థన చేసుకుని మేము వెళ్తాము. మీరు అంత దరిద్రపు మాటలు దుర్మార్గంగా మాట్లాడితే చాలా తప్పది. అర్థం చేసుకుని మంచిగా మాట్లాడతారని ఆశిస్తున్నానండి. మదర్ తెరీసా కూడా గొప్ప సేవ చేసిందామా, ఆమెను కూడా మీరు చులకనగా మాట్లాడుతున్నారు, బైబిల్ని మాట్లాడుతున్నారు, యేసుప్రభుని మాట్లాడుతున్నారు. కనుక దయ ఉంచి జ్ఞానంతో మాట్లాడాలని తెలియజేస్తున్నానండి. అందరికీ వందనాలండి. అది కూడా ఒక ముద్దు తుడుచుకునే పుస్తకానికి ఎంత బిల్డప్, దానికన్నా పనికి వస్తుందండి అది గురుగారు. నేను ఒక్కసారి వాడాను థాయిలాండ్ లో. మరి పలుచుకుంటాయి కదా సార్, ఒక 2-3 తీసుకోవాలి. అందుకే కాబట్టి వీళ్ళకి తెలియాలి